పొద్దున్నే స్వచ్ఛమైన గాలి వీస్తున్నది. అడవి చివర్లో ఒక పెద్ద వృద్ధ చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు పెద్దగా వ్యాపించి పక్షులకు వసతిని కల్పించేవి. ఎన్నో రకాల పెట్టెలు, పక్షులు అందులో నివసించేవి. కాని అందులో ఒక ప్రత్యేకమైన పెట్టె ఉండేది, బంగారు రెక్కలతో మెరుస్తూ ఉండే బంగారు పిట్ట. పక్కనే ఉన్న చిన్నపిల్లలు గవ్వలు ఏరుకుంటూ ఆ చెట్టును ఆసక్తిగా చూస్తున్నారు. వారిలో చిన్నారి గోపి ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోతూ తండ్రిని అడిగాడు. అప్పుడు ఆ చిన్నపిల్లలకు పెద్దవాళ్లు చెట్టు గొప్పతనం గురించి చెప్పారు. చెట్టు అందరికీ నీడను, ఆశ్రయాన్ని ఇస్తుందని, కాని మనుషులు దానిని కాపాడటానికి తక్కువ లేకుంటే అసలు ప్రయత్నం చేయరని చెప్పారు. ఒకరోజు చెట్టు వద్ద ఆ పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. హఠాత్తుగా బంగారు పిట్ట మృదువుగా మాట్లాడటం ప్రారంభించింది. పిల్లలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ పిట్ట స్వచ్ఛమైన స్వరంతో చెప్పింది, మీరు చెట్టు విలువను గుర్తించండి. ఇది నీడను, వసతిని, స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. కానీ దీనిని కాపాడటానికి ఎవరూ ప్రయత్నించరు. పిల్లలు ఆశ్చర్యంతో పిట్ట చెప్పేది విన్నారు. గోపి అడిగాడు, చెట్టును కాపాడడానికి మేము ఏం చేయగలం అని? బంగారు పిట్ట నవ్వుతూ చెప్పింది, చెట్టు దగ్గర చెత్త వేయకండి. నీటిని పోయండి. ఎక్కువ కొత్త మొక్కలు నాటండి. చిన్న పిల్లలు ఆ రోజు నుండి చెట్ల పట్ల ప్రేమను పెంచుకున్నారు. వారు ప్రతిరోజూ చెట్టుకు నీరు పోశారు. ఎవరైనా చెట్టుకు హాని చేస్తే వారిని ఆపారు. ఆ చెట్టు కాస్త మరింత పొడవుగా పెరిగింది. గ్రామస్తులు పిల్లల కృషిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ చెట్టు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఉపకారం చేస్తుందంటూ పెద్దవాళ్లు పొగిడారు. ఒకరోజు గ్రామానికి బయటి నుండి ఒక వ్యాపారి వచ్చాడు. అతను బంగారు పెట్టెను గమనించాడు. ఈ పెట్టెను పట్టుకుని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అని ఆశపడ్డాడు. రాత్రిపూట అతను నిశ్శబ్దంగా చెట్టు వద్దకు వచ్చాడు. అతను ఒక పెద్ద బుట్టతో పెట్టెను పట్టుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆ పెట్టె చిరునవ్వుతో అన్నది, దురాశ ఎప్పుడూ మానవుడిని నాశనం చేస్తుంది. చెట్టు నాశనమైతే నీకేం మిగులుతుంది అని. అదే క్షణంలో పెద్ద గాలివాన వచ్చింది. వ్యాపారి చెట్టుకు దగ్గరగా ఉండడంతో కొమ్మల కింద పడిపోయాడు. పిల్లలు, గ్రామస్తులు వచ్చి అతన్ని పైకెత్తారు. ఆ వ్యాపారి తన తప్పును అర్థం చేసుకున్నాడు. మీరు చెట్టును రక్షించడానికి చేసిన శ్రమను చూసిన తర్వాత నా మనసు మారిపోయింది. ఈ చెట్టు విలువను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని క్షమాపణలు చెప్పాడు. ఆ రోజు నుంచి వ్యాపారి కూడా చెట్లను నాటడం ప్రారంభించాడు. కాలక్రమంలో చెట్టు మరింత పెరిగింది. పిట్ట ఇంకా చెట్టుపై నివసిస్తూ పిల్లలతో స్నేహంగా ఉండేది. ఆ పిల్లలు పెద్దవాళ్లయ్యాక కూడా చెట్లను కాపాడే ప్రయత్నాలు చేశారు. గ్రామం మొత్తం పచ్చగా మారింది. ప్రతి ఒక్కరూ చెట్ల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. బంగారు పిట్ట ఎప్పటికీ చెట్టుపై ఉండే ఒక రహస్య కథగా మారిపోయింది. ప్రకృతిని ప్రేమించండి. చెట్లను కాపాడండి. స్వార్థం మానవుణ్ణి నాశనం చేస్తుంది. కానీ దయ, సమాజం కోసం కృషి చేసినప్పుడు మనకు నిజమైన ఆనందం లభిస్తుంది.